ప్రశ్నించడానికే పార్టీ పెట్టామన్న నోరు మోగబోయింది. వాలంటీర్లకు తీరని అన్యాయం జరిగితే ప్రశ్నించడం కాదు కదా, కనీసం ప్రభుత్వం దగ్గర మాట్లాడడానికే ధైర్యం చేయడం లేదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వాలంటీర్లకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చే జీతం 5,000కు బదులు మేం గెలిస్తే 10,000 ఇస్తామంటూ ఎన్నికల సమయంలో పవన్ హామీ ఇచ్చారు. చంద్రబాబుతో కలిసి సాధ్యం కాని హామీలన్నీ గుప్పించారు. వాలంటీర్లకు ఆశ చూపించిన నిండా ముంచేసిన పవన్కు ఇప్పుడు వాలంటీర్లు అనే పదమే నచ్చడం లేదు. బహుశా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వాలంటీర్లు అందించిన సేవలు, అలాగే వాలంటీర్లకు కూటమి చేసిన అన్యాయాలు గుర్తుకొస్తున్నాయేమో. ఇకపై తన పార్టీలో వాలంటీర్ అనే పేరు వినిపించకుండా చూసుకుంటున్నారు డిప్యూటీ సీఎం పవన్. జనసేన కార్యకర్తలను ఇక కొత్త పేర్లతో పిలుస్తారట. పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో స్వయంగా ఈ విషయం వెల్లడించారు. కార్యకర్తల కష్టాన్ని గుర్తించేవారే సంపూర్ణ నాయకులని కూడా ఆయన అన్నారు. జనసేనలో నిజంగా ఆ పరిస్థితి ఉందా అన్నది చర్చనీయాంశం. క్రియాశీలక సభ్యుడు, వాలంటీర్ అన్న పదాలు పవన్ కళ్యాణ్కు నచ్చలేదట. బహుశా వాలంటీర్ అన్న పదం వినగానే ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న వాలంటీర్లు గుర్తుకొస్తున్నారేమో, వారికి తాను చేసిన అన్యాయం జ్ఞప్తికి వస్తున్నదేమో. ఎన్నికలకు ముందు ఏపీలో ఉన్న వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, అప్పటి ప్రభుత్వం ఇస్తున్న 5,000కు బదులు 10,000 రూపాయలు ఇస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ప్రచారం చేశారు. తాను వాలంటీర్ల పొట్ట కొట్టేవాడిని కాదని కూడా పవన్ కళ్యాణ్ నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చాక అందుకు భిన్నంగా వాలంటీర్లకు 10,000 ఇవ్వడం మానే ఉన్న 5,000 జీతం కూడా లేకుండా చేశారు. అసలు ఆ వ్యవస్థకే మంగళం పలికారు. ఆ వాలంటీర్లు తమను టీడీపీ, జనసేన మోసం చేశాయని అర్థం చేసుకునేసరికి పరిస్థితి చేయిదాటిపోయింది. పవన్ తమ పొట్టగొట్టారని వారు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన పార్టీలో వాలంటీర్ అనే పదం వినపడకుండా కార్యకర్తలకు కొత్తగా ఉద్యమి అని పేరు పెడతారట. దృఢచిత్తంతో కార్యసాధనలో ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకొని పట్టు వదలకుండా ముందుకు కదిలే వారిని ఉద్యమి అంటారని, ఇక నుంచి పార్టీ సభ్యత్వం తీసుకునే వారిని ఉద్యమి అనే గౌరవప్రదమైన పేరుతో పిలుస్తామని పవన్ చెబుతున్నారు. ఈ మధ్య జనసేనకు చెందిన రజనీ అనే ఒక లాయర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2019లో పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినా పార్టీ కార్యకర్తలుగా తామంతా ధైర్యంగా ముందుకు సాగామని, గర్వంగా కూడా ఫీల్ అయ్యామని, కానీ 2024లో టీడీపీతో కలిసి అధికారంలోకి వచ్చాక తమ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని అన్నారు. దానికి కారణం అధికారంలో ప్రధాన భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం నుంచి ఎదురవుతున్న అవమానాలేనని ఆమెతో సహా పలువురు జనసైనికులు ఆపోతున్నారు. కొన్ని చోట్ల 2 పార్టీల మధ్య గొడవలు కూడా జరిగాయి. మచిలీపట్నంలో ఒక జనసేన కార్యకర్తను మోకాలి మీద కూర్చోబెట్టి టీడీపీ స్థానిక నాయకుడు ఒకరు దారుణంగా అవమానించారు. తమకు అసలు విలువే లేకుండా పోయిందని జనసేన ఎమ్మెల్యే ఒకరు వాపోయిన సందర్భం కూడా ఉంది. చివరికి పవన్ కళ్యాణ్కే పలు అవమానాలు జరుగుతున్నా నోరు మెదపలేకపోతున్నారన్న భావన జనసైనికుల్లో ఏర్పడుతోంది. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న టీడీపీ అరాచకాలపైన మాట్లాడలేకపోతున్నారు. ఈ పరిస్థితిలో తాము ఎవరిపై ఉద్యమించాలన్న భావన జనసైనికులకు రావడం సహజంగానే జరుగుతుంది. ఆ మాటకు వస్తే 15 ఏళ్ల పాటు టీడీపీతో కలిసి ఉండాలని పవన్ పదే పదే చెబుతుండడం కూడా వారికి నచ్చడం లేదు. అధినేత ఈ విధంగా టీడీపీకి అత్యంత విధేయుడిగా ఉంటే తాము ఎవరిని ప్రశ్నించాలి, ఎవరిపై ఉద్యమం చేయాలి అన్న అనుమానం వారిలో ఏర్పడుతోంది. విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్పై ఉద్యమించాలని నాయకత్వం చెబితే అంతకన్నా తెలివి తక్కువతనం ఉంటుందా అన్నది చర్చ. టీడీపీ క్యాడర్ నుంచి ఇబ్బందులు వచ్చినా భరించాల్సిందేనని గతంలో పవన్ అన్నారు. ఇవన్నీ చూస్తే తొలుత ఆత్మగౌరవం గురించి ఉద్యమించవలసింది జనసేన నాయకత్వం మీద కాదా అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాల పట్ల ఆకర్షితులను చేసి ఉద్యములుగా తయారు చేసే బాధ్యత తీసుకునే వారికి సాధక్ అనే పేరు పెట్టారట. ఇక్కడే చిక్కు వస్తోంది. జనసేన సిద్ధాంతం ఏమిటో ఆ పార్టీలో ఎవరికీ తెలియకుండా పోయింది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే బాగుండు అని జనసైనికులు కోరుకునేవారు. కానీ ఇప్పుడేమో అధికారం వచ్చాక 15 ఏళ్ల పాటు టీడీపీని మోయాల్సిందే అన్నట్లు మాట్లాడుతున్నారు. వారి నుంచి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా పడాల్సిందేనని అంటున్నారు. ఇదే తమ సిద్ధాంతం అని జనసైనికులు మదన పడుతున్నారు. ఈ దశలో ఏ సిద్ధాంతం చెప్పి ప్రజలను ఆకర్షించాలో, ఉద్యమీలను తయారు చేయాలో తెలియడం లేదబ్బా అని సాధకులు వాపోతున్నారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వ పరంగా జరుగుతున్న అనేక తప్పులను మోయవలసి వస్తోందని, వాటిని పవన్ ప్రశ్నించలేకపోవడంతో పార్టీకి అది పెద్ద బలహీనతగా మారుతోందన్నది ఒక అభిప్రాయం. ఉదాహరణకు తిరుమల లడ్డూకు వాడిన నెయ్యికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేసిన వెంటనే ఆయన ట్రాప్లో పడి సనాతని వేషం కట్టి పవన్ రెచ్చిపోయి మాట్లాడడం వల్ల పార్టీకి బాగా డ్యామేజ్ జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేవలం చంద్రబాబును లేదా లోకేష్ను, టీడీపీని మోయడమే పార్టీ సిద్ధాంతం అవుతుందా అని వారు ప్రశ్నిస్తున్నారు. పదవి ఆశించకుండా పార్టీకి అండగా నిలుస్తూ సభ్యులకు తోడ్పాటు అందించే వారికి ప్రధానని పేరు పెడతారట. అది వారికి ఇచ్చే గౌరవం అట.
ప్రశ్నిస్తామని పార్టీ పెట్టి అలా చేయలేకపోతున్న నేపథ్యంలో జనసేనలో అంతర్మదనం జరుగుతోంది. ఈ తరుణంలో కొత్త పేర్లు పెట్టి బీమా కల్పిస్తామని చెప్పి కార్యకర్తలను ఆకర్షిస్తే మాత్రం పార్టీకి అది బలమవుతుందా? ముందుగా పవన్ కళ్యాణ్ జనసేనకు నిర్దిష్ట విధి విధానాలను రూపొందించుకోవడం, ప్రభుత్వంలో జరిగే తప్పులను ఎత్తి చూపడానికి సంకోచించకుండా ఉండడం, పార్టీలో సాగే అవకతవకలను సరిదిద్దడం వంటివి చేయాలని కొంతమంది పార్టీ కార్యకర్తలు సూచిస్తున్నారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళను మోసం చేసిన కేసులో ఇంతవరకు ఒక నిర్ణయం తీసుకోలేకపోవడం పార్టీ బలహీనత కాదా అన్నది ప్రశ్న. అలాగే వైసీపీకి చెందిన కాపు నేత అంబటి రాంబాబు ఇంటిపైన టీడీపీ ఎమ్మెల్యే నేతృత్వంలో అంత దారుణంగా దాడులు చేస్తే, అక్కడ మహిళలు సైతం భయానకమైన వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తే, ఒక రాజకీయ పార్టీగా జనసేన వాటిని ఖండించలేకపోతే ఏం విలువ ఉంటుందన్నది కొందరి ఆవేదనగా ఉంది. పవన్ కళ్యాణ్ తరచు మాట మార్చుతారన్న అభిప్రాయానికి తావు ఇవ్వకుండా ఉండాలని జనసేన కార్యకర్తలు కోరుకుంటున్నారు. తొలుత జనసేనకు సొంత వ్యక్తిత్వం, అస్తిత్వం ఉందని పవన్ కళ్యాణ్ చాటుకోలేకపోతే ఎన్ని కొత్త పేర్లు పెట్టినా అవి ఉత్తిగానే మిగిలిపోతాయి తప్ప ప్రజలను, కార్యకర్తలను ఆకర్షించకపోవచ్చు.